హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర పుదీనా చట్నీ. ఇది రైస్లోకి అలాగే దోశలోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకొని లో ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఒక 4-5 టమాటాలని మధ్యలోకి కట్ చేసి వేసి ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకున్న పుదీనాకు అలాగే కొత్తిమీర ఆకు ఈ టమాటాల్లోకి యాడ్ చేసుకోవాలి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా ఇందులోకి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మరొక 3-4 నిమిషాల సేపు అడుగంటకుండా టమాటాలు బాగా చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద అడుగంటకుండా కలుపుకుంటూ టమాటాలని మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ టమాటాలని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించి చల్లార్చిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, టొమాటో, కొత్తిమీర తరుగుతో పాటు 1 స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు పేస్ట్ లేకపోతే కనుక టమాటోలతో పాటు కొంచెం చింతపండుని సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి, రుచిగా ఉంటుంది. దీన్నంతటిని ఒక బౌల్లోకి వేసి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆపేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకొని ఒక్కసారి కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్లే.